Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market order block and liquidity analysis of day 27 September. అంటే రేపటి మార్కెట్ కోసం మార్కెట్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్ అండ్ లిక్విడిటీస్ ఏరియాస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం అన్నమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఈ రోజు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చాయి ఏంటనేది రేపు స్ట్రాటజీ పరంగా రేపు ఫ్రైడే కదా, ఫ్రైడే ఈవినింగ్ పోస్ట్ చేస్తాను. రేపు అలాగో మార్కెట్ తర్వాత మార్కెట్ మనకి 2 days హాలిడేస్ కదా, సో అందుకే స్ట్రాటజీ పరంగా పోస్ట్ చేస్తాను అనమాట. సో చాలా ఇంపార్టెంట్ ఎంట్రీ, రేపు వీడియో మాత్రం మిస్ చేయకండి. చాలా ఇంపార్టెంట్ ఎంట్రీ, చాలా మంచిగా రిస్క్ రివార్డ్స్ కూడా ఇస్తామన్నమాట. ఈ స్ట్రాటజీ ఏంటి అనేది సో అది క్షుణ్ణంగా రేపు ఈవినింగ్ పోస్ట్ చేస్తాను. సో ఈ రోజు ఏంటంటే జస్ట్ రేపటి మన ఎంట్రీస్ ఎలా ఉంటాయి ఏంటనేది అది చెప్పుకుందాం. రేపు మాత్రం క్లియర్ కట్ గా అక్కడ ఈ రోజు ఎంట్రీ ఎలా వచ్చింది ఏంటనేది రేపు వీడియో చేసి పెడతాను, ఓకేనా. సో అది మాట. అయితే ప్రెసెంట్ ఇప్పుడు మార్కెట్ చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఓకే. సో లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ మాట్లాడుకున్నాం కదా, 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం మనకి లాస్ట్ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో నెక్స్ట్ మళ్ళా ఓకే, నెక్స్ట్ ఇది ఒక పుల్ బ్యాక్ ఓకే, ఇంటీరియర్గా పుల్ బ్యాక్ ఓకే. సో మళ్ళా ఇండ్యూస్మెంట్ ఓకే, లాస్ట్ పుల్ బ్యాక్ ని ఇండ్యూస్మెంట్ చేసింది. సో ఇదొక హయ్యర్ హై మనకి ఓకే, ఇదొక హయ్యర్ హై. సో మార్కెట్ ఈరోజు ఏమైందంటే మనకి మెల్లగా ఇంటీరియర్గా పుల్ బ్యాక్స్ తీసుకుంటూ పుల్ బ్యాక్స్ ఇక్కడ ఒక ఇంటీరియర్గా ఇండ్యూస్మెంట్ తీసుకొని ఇక్కడ ఒక ఎంట్రీ దొరికింది అనమాట మనకి యాక్చువల్లీ ఈ రోజు ఒకటి ఓకే. ఇక్కడ ఒక ఎంట్రీ, నెక్స్ట్ మళ్ళా పుల్ బ్యాక్ ఇది యాక్చువల్ రేపు చెప్తాను. ఇది రేపు ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చింది ఏంటంటే రేపు వీడియో పోస్ట్ చేస్తాను ఓకే. ఇక్కడ మనకి యాక్చువల్ ఇటు ఒక టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చింది అనమాట. సో తర్వాత బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అంటే ఈ హయ్యర్ హైని బ్రేక్ చేసింది. సో టోటల్గా హయ్యర్ హైని బ్రేక్ చేసింది, చాలా మంచిగా కూడా మంచి క్యాండిల్తో బ్రేక్ చేసింది. సో ఇప్పుడు ప్రెసెంట్ మన మార్కెట్లోని 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ ఆర్డర్ బ్లాక్ చూసుకుంటే ఇది ఈ క్యాండిల్ నుంచి నేను ఇవన్నీ క్లియర్ చేస్తాను ఒకసారి ఓకే. సో 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకుంటే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఉంది చూడండి, ఈ లో మనకి చాలా ఇంపార్టెంట్. 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారమే కాదు, 1 hour టైం ఫ్రేమ్ ప్రకారం అయినా సరే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇదే అన్నమాట. సో అది అయితే ఇందులో మళ్ళీ 15 minutes టైం ఫ్రేమ్లోనే పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్, ఇండ్యూస్మెంట్, బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో ఇక్కడ మనకు 2 ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి. ఒకటేమో ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఇది, ఇంకోటేమో మిడిల్ పివో ఇంటీరియర్ ఆర్డర్ బ్లాక్ అన్నమాట. సో ఇక్కడ 2 ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి. రేపు మనం ఎక్కడ ట్రేడ్ తీసుకుంటే ఏంటనేది చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళిపోతాం. సో రేపు ఒకవేళ మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇక్కడ ఒక రిస్క్ మనం ప్లాన్ చేయొచ్చు. ఇది ఉంది చూడండి, ఈ స్టాప్ లాస్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇది స్టాప్ లాస్ అన్నమాట. సో కాకపోతే ఇది చూసుకుంటే చాలా పెద్ద స్టాప్ లాస్ వచ్చేస్తున్నట్టుంది ఓకే. 70 points స్టాప్ లాస్ వస్తుంది. 70 points స్టాప్ లాస్ వస్తుంది కాబట్టి సో మనం 70 points ఇవ్వాలని లేకపోతే ఓకే. సో ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది అనుకోండి. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తే మళ్ళీ మార్కెట్ వచ్చి ఇక్కడ రీట్రేస్ అయినప్పుడు ఇది స్టాప్ లాస్ ఇచ్చుకోవచ్చు. అప్పుడు చిన్న స్టాప్ లాస్ వస్తుంది అనమాట, మనకి కన్ఫర్మేషన్ వస్తుంది. లేదా ఏ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయినా సరే మనం ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు. లేదా మార్కెట్ ఇలా అప్ సైడ్ వెళ్తుంటుంది కదా, ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ తీసుకొని మళ్ళీ మార్కెట్ ఇక్కడ వచ్చి దీన్ని టచ్ చేసినప్పుడు ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ టార్గెట్ ఇంకా ఈ హై ఉంది చూడండి, ఇక్కడ వరకు ఇలా పెట్టేసుకోవచ్చు మనం ఓకే. సో ఈ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఇక్కడ మనం ఇలా ప్లాన్ చేయొచ్చు ఇక్కడ ఒకటి ఓకే. నెక్స్ట్ అయితే అంటే ఒకటి ఈ పెద్ద స్టాప్ లాస్ ఇచ్చేయాలనుకుంటే ఇచ్చేయచ్చు. అదేవిధంగా లేకపోతే ఫెయిల్ అయ్యింది అనుకోండి, ఫెయిల్ అయితే మనకి ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఒకవేళ ఇకంటే ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయింది అనుకుందాం. 15 minutes టైం ఫ్రేమ్ ఇంటీరియర్ ఆర్డర్ బ్లాక్, 1 minute టైం ఫ్రేమ్ ఎక్స్టీరియర్ ఆర్డర్ బ్లాక్ అయినా సరే ఫెయిల్ అయింది అనుకుందాం. ఫెయిల్ అయితే మార్కెట్ ఈ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ టచ్ చేస్తుంది. అప్పుడు మనకి సినారియో ఎలా ఉంటుందంటే ఈ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అవుతుంది. ఇక్కడ క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ క్లోజ్ అయిపోతుంది. 15 minutes టైం ఫ్రేమ్లో క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఐదర్ వన్ సింగిల్ అదే 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ చూసుకోండి ఓకే. 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ కంప్లీట్ అయిపోయే లోపు అప్ సైడ్ క్లోజ్ అయిపోతే లిక్విడిటీ స్వీప్ అవుట్ చేసినట్టు ఈ కింద ఈ ఆర్డర్ బ్లాక్ ఇంటీరియర్ ఆర్డర్ బ్లాక్లో లిక్విడిటీ స్వీప్ చేసినట్టు. లేదా ఒక క్యాండిల్ బ్రేక్ అయ్యి ఓకే ఇంకో క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయినా సరే లిక్విడిటీ స్వీప్ అవుట్ చేసినట్టు. ఐదర్ మ్యాక్సిమం 2 candlesలో చూడండి, 3 candlesలో కూడా జరగచ్చు, బట్ ప్రాబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఇంకా 4th 5th క్యాండిల్ అంటే ఇంక వదిలేయండి.
ఓకే, ఇంకా బ్రేక్ అయిపోతే బ్రేక్ అయిపోనండి. అయితే ఇలాగ సింగిల్ క్యాండిల్లో పైకి వచ్చేసినా సరే అదే సమయంలోని 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అవ్వాలి మనకి. 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే సీరియస్గా లిక్విడిటీ రిపోర్ట్ చేసినట్టు. సో ఈ విక్ ఉంచండి, ఈ విక్ ఇలా స్టాప్ లాస్ ఇచ్చచ్చు. లేదంటే 1 minute టైం ఫ్రేమ్లో మార్కెట్ ఇంకా మళ్ళీ అప్సైడ్ ఇలా వెళ్తుంటుంది కదా, ఇక్కడ నేను ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ తీసుకుంటే సో మళ్ళీ ఇందాక చెప్పాను కదా ఇలాంటి టైప్ ఆఫ్ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ. సో అలాగైనా ప్లాన్ చేసుకొని ఓవరాల్ టార్గెట్ ఇక్కడ వరకు ఇది చూడండి ఇలా అంటే ఓవరాల్ టార్గెట్ అక్కడ వరకు అన్నాను కదని చెప్పేసి అక్కడ వరకు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. స్లోగా వెళ్తే ఇదిగోండి ఫస్ట్ టార్గెట్ ఇక్కడని, ఇది ఈ హై ఉంచండి, ఫస్ట్ టార్గెట్ ఇక్కడ, సెకండ్ టార్గెట్ అదేని, అలా డీవియేషన్ అది డిఫరెన్షియేషన్ చేసుకుంటాం అన్నమాట టార్గెట్ అనేది. ఓకే, సో అది లేదు డౌన్ సైడ్ ఇది బ్రేక్ అయ్యేంత వరకు మనం అప్పుడే అంత ఈజీగా పీ సైడ్ ఎంట్రీస్ అనేది తీసుకోకూడదు. ఇది మంచిగా బ్రేక్అవుట్ అయిపోతేనే మంచి క్యాండిల్ తో బ్రేక్అవుట్ అయిపోతేనే మనం పీ సైడ్ అనేది ప్లాన్ చేస్తాం అన్నమాట. సో ఆ సినారియోస్ అంత ఈజీగా జరగవు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే 54,000 కూడా 54,000 మంచి పుట్ ఆప్షన్స్ హెవీగా ఉంటాయి అన్నమాట. సో అందుకే అది అంత ఈజీగా అవ్వదు అనుకుంటున్నాను. అయితే చూద్దాం, అవ్వదని చెప్పేసి ఏది ఉండదు, ఎక్స్పెక్ట్ చేస్తాను అంతే. ఓకే, సో అది మాట. ఒకవేళ ఇది ఫస్ట్ ట్రై చేస్తాం, ఒకవేళ నెక్స్ట్ ఈ ఇందాక చెప్పిన సినారియోస్ మాట. నెక్స్ట్ ఒకవేళ ఇదేమి కాకుండాను మార్కెట్ ఇక్కడే ఇలా ఎక్కడెక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళిపోతే మాత్రం కొంచెం డౌటే. ఏంటంటే ఇక మార్కెట్ అప్ సైడ్గా ఎటువంటి టైప్ ఆఫ్ క్లూస్ లేవు కాబట్టి నా ఓవరాల్ ఏంటంటే ఇక్కడ 55,000 ఉంచండి, ఆ 55,000 నుంచి రివర్సల్ ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ స్టిల్ అక్కడ వరకు కూడా చాలా డేంజరస్ గానే ఉంటుంది. మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తో తెలియదు. ఈ క్విక్ రివర్సల్స్ ఉంటాయి చూడండి, ఇక్కడ రివర్సల్ చూడండి, అలాంటి రివర్సల్ ఉంటుంది, ఇక్కడ రివర్సల్ ఉండదు. ఇది ఆల్ టైమ్ హైస్ మాట. ఆల్ టైమ్ హైస్ దగ్గర ఇలాంటి క్విక్ రివర్సల్స్ ఉంటాయి, మనం స్టాప్ లాస్ కొట్టేస్తాయి. సో అందుకే టైట్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ మనం మెయింటైన్ చేస్తూ వెళ్తుంటాం అనమాట. ఒకవేళ అప్ సైడ్ కు వెళ్ళినా సరే ఇప్పుడు ఇది పుల్ బ్యాక్ అవుతుంది. సో తర్వాత మళ్ళీ ఈ ఆర్డర్ బ్లాక్ ఇంకా పనిచేస్తుంది అప్పటికి. అంటే ఒకవేళ ఇక్కడ ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళిపోయినా సరే తర్వాత కిందకు వచ్చినా సరే ఆర్డర్ బ్లాక్ ఇది పనిచేస్తుంది అనమాట మనకి మిడిల్ పీవై. ఓకే, సో అది అయితే అప్ సైడ్కి వెళ్ళిపోతుంటది కదా. 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం మనకి ఏదైనా ఎంట్రీ దొరికితే, ఏదైనా లిక్విడిటీ ఎంట్రీ తీసుకొని మళ్ళీ మార్కెట్ ఇలాగ వెళ్తుంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ తీసుకొని ఆ హై వరకు ఏదైతే వచ్చిందో ఈ హై వరకు ఇలా టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. చాలా చిన్న టార్గెట్ పెట్టుకుంటాం, బికాస్ అప్ సైడ్ ఎటువంటి టైప్ ఆఫ్ ఫ్లూ లేదు. లేదా పివోట్ పాయింట్స్ ఫామ్ అవుతాయి కదా, ఆ పివోట్ పాయింట్స్ దగ్గర ఎగ్జిట్ అయిపోవడం ట్రై చేయండి. పివోట్ పాయింట్స్ ఉంటాయి కదా, పివోట్ పాయింట్స్ టెక్నిక్ ఇండికేటర్స్, ఆ పివోట్ పాయింట్స్ దగ్గర ఆ టైప్ ఆఫ్ అక్కడ ఎంట్రీ ఎగ్జిట్ అయిపోండి. అంటే ఎంట్రీ తీసుకోవడానికి కాదు, ఎంట్రీ ఎగ్జిట్ అవ్వడానికి అనమాట. సో ఆ విధంగా అయితే నేను అప్ సైడ్ ఒకవేళ గ్యాప్ అప్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయిపోయింది అనుకోండి, గ్యాప్ అప్ 55,000 దగ్గర ఓపెన్ అయితే మాత్రం కొంచెం డేంజర్స్. అంత ఈజీగా ఎంట్రీ తీసుకోకండి. 55,000 ఉంచండి. 55,000 దగ్గర నుంచి ఒకవేళ వస్తే మాత్రం సో మార్కెట్ ఏమైనా ఇండ్యూస్మెంట్ తీసుకొని బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇలా అయ్యి ఓకే ఇక్కడ మళ్ళీ ఇండ్యూస్మెంట్ దగ్గరికి వెళ్తే పీసే ట్రేడ్ చేయొచ్చు. ఎక్కడ వరకే టార్గెట్ పెట్టుకుంటాం, ఇది ఉంది చూడండి, ఈ హై వరకే టార్గెట్ పెట్టుకుంటాం. ఒకవేళ 55,000 దగ్గర భారీ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతాయి. లేదు ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయిందంటే ఓకే, సో ఇక్కడ ఫ్లాట్కి ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం, ఫ్లాట్కి ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకో, సారీ ఫ్లాట్ అంటే ఈ గ్యాప్ అప్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకుందాం. సో మార్కెట్ ప్రీవియస్ డే హైని టచ్ చేసి ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చినా సరే, అట్ ద సేమ్ టైం సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ 15 minutes టైం ఫ్రేమ్లో ఫామ్ అయినా సరే ఓకే, సో మనం మళ్ళీ అప్ సైడ్కి ట్రావెల్ చేయొచ్చు. బట్ స్టిల్ మార్కెట్ స్లోగానే మూవ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. బికాజ్ ఆల్రెడీ ఈరోజు మూమెంట్ చాలా గట్టిగా వచ్చేసింది. సో స్లోగా మూమెంట్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా టార్గెట్స్ చిన్నవి పెట్టుకొని, అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే టార్గెట్స్ చిన్నవి, ఈ ఏరియాలో లేకపోతే ఈ ఏరియాలో ఎక్కడైనా మనకి ఎంట్రీ దొరికితే మాత్రం మనకు టార్గెట్ ఉన్నది, స్పెసిఫిక్ టార్గెట్ అనేది ఉన్నది. బట్ ఎక్కడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయితేనే స్పెసిఫిక్ టార్గెట్స్ అనేవి లేవు. సో అది మాట. సో ఈ రోజు అయితే అనాలిసిస్ ఇదే ఫ్రెండ్స్. మీకు ఏదైనా పాయింట్ అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, రేపు మాత్రం మిస్ అవ్వకండి, రేపు స్ట్రాటజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు వీడియో చాలా మంచి వ్యూస్ అండ్ లైక్స్ రావాలి, దానికి అది మంచిగా షేర్ అవ్వాలి. చాలా మంచి స్ట్రాటజీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు ఎంట్రీ ఎలా వచ్చింది ఏంటనేది చాలా మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.